రిఫ్లెక్టెడ్ క్వశ్చన్స్ లో మనోస్ ఐఏఎస్. ఎస్. సో యూపీఎస్సీ 2025 లో మేము ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అయినట్టు పెట్టారు. మార్కెటింగ్ స్టంట్ నిజమా సార్? ప్రతి సబ్జెక్ట్లో నుంచి ప్రతి పేపర్లో నుంచి అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయింది. యావరేజ్ తీసుకున్నా కూడా 11 క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా ట్రూత్ నోస్ నో కలర్. సో దానికి సంబంధించి చూడండి, టు సీక్ ట్రూత్ ఈజ్ నోబుల్, టు లివ్ బై ఇట్ ఈస్ ఫార్ మోర్ డిఫికల్ట్. ఇది మేము ఇచ్చిన క్వశ్చన్. ట్రూత్ నోస్ నో కలర్, ఇది యూపీఎస్సీ ఇచ్చింది. ఇది ట్రూత్ మీద ఒకే పర్స్పెక్టివ్లో ఆలోచించిన రెండు ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్. హర్పన్ అనే ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఈ హర్పన్ సివిలైజేషన్ మీద ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఎవరైనా కానీ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మేము కూర్చున్నప్పుడు ఒక టాపిక్కి మినిమం ఒక 5 క్వశ్చన్స్ వచ్చేటట్లుగా బ్రెయిన్ స్టార్మ్ చేస్తామన్నమాట. వరల్డ్లో లాగానే యూపీఎస్సీ వరల్డ్లో లాగానే మీరు అన్నట్టు అన్ని ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాయి, మీదెందుకు నమ్మాలి అన్నట్టు. వరల్డ్ అంతా అసత్యంలో ఉంది, అసతోమ సద్గమయ. వన్ ఇయర్ పాటు మీరు ఏం మెంటర్షిప్ ఇస్తారు, ఏముంటుంది అంటారు? సో ఎందుకు ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అని చెప్పానంటే, ఇట్స్ ఏ బ్రిక్ బై బ్రిక్. 3 times ఎస్. కనబడ్డ టెస్టింగ్స్ అంతా రాసే వాళ్ళు ఉంటారు. ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్. మనం ఏం చెప్తామంటే, మనము ఫోర్స్ చేసే మెంటర్స్ కాదు ఇక్కడ, మనం టీచర్స్ కాదు. చిన్నపిల్లలకి టీచ్ చేసినట్టు చేయకూడదు. వాళ్ళు ఏంటంటే, ఓకే నాన్న నువ్వు అనుకుంటుంది నిజం, ఈ వీక్కి నువ్వు అనుకున్నది ఫాలో అవ్వు. ప్రిలిమ్స్ రాస్తావు, మెయిన్స్ రాస్తావు, రాసిన తర్వాత నీ రిజల్ట్స్ నీకే కనపడుతుంది. హలో మైండ్ మ్యాటర్స్, ఎలా ఉన్నారు? ఈ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ మామూలుగా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూసినాం, ఆన్లైన్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, రెగ్యులర్గా ఈ మెంటర్షిప్ అనే వర్డ్ కనబడుతుంది. నాకు కూడా దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు మెంటర్షిప్ అంటే ఏంటి, నిజంగా ఒక ట్రూ ఆస్పిరెంట్కి ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ అని నాకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి నేను ఈరోజు అమిగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. నా ముందున్నారు అమిగోస్ ఐఏఎస్ మెంటర్స్ అయిన పెంచలయ్య సార్, అలాగే జయేంద్ర సార్. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. లేటెస్ట్ గా లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు టెలిగ్రామ్ లో ఒక దగ్గర ఆగిపోయాను. ఏంటంటే రిఫ్లెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మనోస్ ఐఏఎస్. సో యూపీఎస్సీ 2025 లో మేము ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అయినట్టు పెట్టారు. మార్కెటింగ్ స్టంట్ నిజమా సార్? యాక్చువల్గా చూసుకుంటే మీరు వెళ్ళి ఒకసారి పాస్ చేసుకొని వీడియోని మళ్ళీ అదే ఆ పీడిఎఫ్ కానీ ఓపెన్ చేస్తే తీసుకొచ్చాను సార్, అందుకే. సో యూ కెన్ గో త్రూ ఇట్. రైట్ ఫ్రమ్ ద ఎస్ఏ కాడి నుంచి చూసుకున్నా కూడా టిల్ ఎథిక్స్ మోడల్, లైక్ ఈవెన్ కేస్ స్టడీస్ కూడా చూసుకుంటే, అవుట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మేము ప్రతి సబ్జెక్ట్లో నుంచి ప్రతి పేపర్లో నుంచి అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయినాయి. యావరేజ్ తీసుకున్నా కూడా 11 క్వశ్చన్స్ అన్నమాట. ఎస్, యూ కెన్ క్రాస్ చెక్ రైట్ ఫ్రమ్ ద ఎస్ఏ, యూ కెన్ క్రాస్ చెక్. ఫస్ట్ పేపర్ నా దగ్గర సెక్షన్ ఏ నుండి సార్. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, యూపీఎస్సీ 2025 లో ట్రూత్ నోస్ నో కలర్. నైస్. సో మీ దాంట్లో చెప్పాను సార్, ట్రూత్ నోస్ నో కలర్ అని ఉంది కదా. మేము దీనికి ఎంతో రీసెర్చ్ చేసి, ఇప్పుడు వరల్డ్లో లాగానే యూపీఎస్సీ వరల్డ్లో లాగానే మీరు అన్నట్టు అన్ని ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాయి, మీదెందుకు నమ్మాలి అన్నట్టు. వరల్డ్ అంతా అసత్యంలో ఉంది, అసతోమ సద్గమయ. సో ట్రూత్కి రిలవెన్స్ చాలా ఎక్కువ ఉంది అనమాట ఇప్పుడు. అండ్ మీరు లాస్ట్ 5 years చూస్తే, లాస్ట్ 5 years పేపర్లు తీసుకుని చూడండి, మోర్ అండ్ మోర్ ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఆ ఫిలాసఫీలో ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము టీమ్గా డిస్కస్ చేసినప్పుడు కూడా, ఈసారి ఇప్పుడు ఏఐ వల్ల కానీ దీని వల్ల కానీ ఇంత ఫేక్ న్యూస్లో, ఇంత వీటిలో ట్రూత్ అనే దానికి వాల్యూ ఉంటుంది, దాని మీదే యూపీఎస్సీ అడుగుతుంది అని చెప్పేసి మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం. ఒక క్వశ్చన్ కాకపోతే ఒక క్వశ్చన్ ట్రూత్కి రిలేటెడ్గా వస్తుంది అని చెప్పేసి. సో దానికి సంబంధించి చూడండి, టు సీక్ ట్రూత్ ఈజ్ నోబుల్, టు లివ్ బై ఇట్ ఈస్ ఫార్ మోర్ డిఫికల్ట్. ఇది మేము ఇచ్చిన క్వశ్చన్. ట్రూత్ నోస్ నో కలర్, ఇది యూపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్. ఇది ట్రూత్ మీద ఒకే పర్స్పెక్టివ్లో ఆలోచించిన రెండు ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్. సో యాడింగ్ టు దట్ వాట్ హీ సెడ్, ఏంటంటే మేము ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నా కూడా అలైనింగ్ విత్ ద యూపీఎస్సీ ట్రెండ్స్కి, యాజ్ హీ సెడ్, ఫిలాసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా ఆ ట్రెండ్స్లో ఇక్కడ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, మా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ మెయిన్స్ ఇంటెన్సివ్ మెయిన్స్లో ప్రాక్టీస్ చేశారో, సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ కేక్ వాక్ అనమాట. ఆ క్వశ్చన్ ఎవరైతే ఇక్కడ కాంప్రిహెన్సివ్గా చేసి, రైట్ ఫ్రమ్ ఆల్ ఫ్యాకల్టీస్ అండ్ మా టీం అందరం కూడా రిగరస్ ఈ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి
ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కాల్ చేసి చెప్పడం, సార్ ఇట్ వాస్ కేక్ వర్క్ సార్ ఫర్ ఎస్, ఆల్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మేము ఫిట్ చేయగలిగాం. అంటే ఏంది, ఈజీగా ఇక్కడ రాసిన వాళ్ళందరూ కూడా అక్కడ చాలా ఈజీగా కేక్ వర్క్ లాగా రాయగలిగారు అనమాట. సో అది హెల్ప్ఫుల్ అనమాట. అంతే, ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఎస్ఏలో మనం రాయాల్సిన 2 క్వశ్చన్స్ వి టచ్డ్ ఆల్మోస్ట్ 80 to 90% వి టచ్డ్ అనమాట. 100% వీ కెన్ సే. సో అలా సో జిఎస్ పేపర్ 1 లో తీసుకోండి. yes డిస్కస్ ద సెలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద హరప్పన్ ఆర్కిటెక్చర్. yes సో మీ దాంట్లో ఏమో సార్ ఈ పేపర్ ని డైరెక్ట్ గా చూసుకోండి. యాక్చువల్ గా అయితే హరప్పన్ అనే ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఈ హరప్పన్ సివిలైజేషన్ మీద ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఎవరైనా కానీ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ అస్. వీ ఫెల్ట్ మేము ఇచ్చిన ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ పేపర్ లో చూసుకుంటే వి టచ్డ్ ఒకసారి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, ఒకసారి టౌన్ ప్లానింగ్ గురించి, ఇట్లాగా నంబర్ ఆఫ్ వేస్ లో మేము టచ్ చేసేసాం. ఎవరైతే మై ప్రాక్టీస్ చేశారో డెఫినెట్ గా వాళ్ళకైతే కేక్ ఓకే. అసలు హరప్పన్ చూడగానే టకటక రాసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో దే వోంట్ ఫీల్ లైక్ ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ అన్నట్టుగా ఆ ఫీల్ అయితే రాదు. అండ్ ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా టచ్ చేసి, అండ్ ఇట్ వాజ్ ఇన్ ద యూపీఎస్సీ లైన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ లో కూడా ఉంది కాబట్టి. సో మోస్ట్లీ అదర్ క్వశ్చన్స్ ఈ గ్లోబలైజేషన్ మీద, ప్రెసెంట్ ఇప్పుడు ఈ కన్జ్యూమరిజం, అగ్రెసివ్ కన్జ్యూమర్ కల్చర్ అని చెప్పి మా టీంలో జస్ట్ రైజ్డ్ ఒక చిన్న కోట్ రైజ్ చేశారనమాట. దాన్ని మేము అగైన్ వి వెంట్ ఫర్ రీసెర్చ్. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ రైజింగ్ అర్బనైజేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ, సో రిగరస్ గా ఇట్లా అగ్రెసివ్ కల్చర్ అనేది, ఈ అగ్రెసివ్ కన్జ్యూమర్ కల్చర్ అనేది పెరిగిపోయింది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ క్వశ్చన్ ఇవ్వాలి మనం. అందరూ గ్లోబలైజేషన్ మీద ఇచ్చేస్తారు, కానీ వీ టచ్డ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీద. సేమ్ ట్రైబల్స్ మీద అందరూ ఈ డిస్ప్లేస్మెంట్ మీద ఎక్స్పెక్ట్ చేసి మేబీ ఇచ్చుండొచ్చు, బట్ థింగ్ ఈస్ మేము ఎగ్జాక్ట్ గా షూట్ చేసాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద ఈవెన్ యూపీఎస్సీ ఏం చూస్తుంది మాక్సిమం చూస్తే, సో ఈ కరెంట్ ట్రెండ్స్ ఏంది అండ్ స్టాటిక్. సో మోర్ ఓవర్ ఆల్ క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, కానీ హౌ దే హ్యావ్ కనెక్టెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్. సో ఆ అలైన్మెంట్ మేము చేసాం అనమాట. సో ఇట్ వాస్ అ టీమ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. సో మీరు అన్నారు కదా యూపీఎస్సీ ట్రెండ్స్ yes ఎలా వర్క్స్ పెట్టారు సార్, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏముంది యూపీఎస్సీ? సో అవుట్ ఆఫ్ మై జర్నీ, సో లైక్ ఆల్ ఆర్ క్వాలిఫైడ్ పీపుల్, మా టీమ్ అంతా కూడా క్వాలిఫైడ్ పీపుల్. మేము మాత్రమే కాకుండా, సో అగైన్ వీ హ్యావ్ ద అదర్ లేయర్ ఫ్యాకల్టీ, and we have ex-IPS officer Raju sir also. He was taken care of, he was monitoring everything. And right from every layer it was like అందరూ కూడా కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చా లేదా, సో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకొని ఇచ్చిందనమాట. వి సింప్లీ జస్ట్ ఒకటి ఇచ్చామా, చాలా మంది ఇప్పుడు ఏ బేస్ చేసుకొని ఇచ్చేస్తున్నారు క్వశ్చన్స్ అనమాట. ఆ ట్రెండ్ బేస్డ్ అయితే మేము వెళ్ళలేదు అనమాట. సో రిగరస్ గా ప్రతి ఒక్కరు లేయర్ బై లేయర్ అందరూ టీమ్ ఎఫెక్ట్ అనమాట. అందరు చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ జస్ట్ డూ ద బ్రెయిన్ స్టార్మింగ్. ఈచ్ దానికి ఒక టాపిక్ కి 5 బ్రెయిన్ స్టార్మింగ్ థింగ్స్, అంటే మేము కూర్చున్నప్పుడు ఒక టాపిక్ కి మినిమం ఒక 5 క్వశ్చన్స్ వచ్చేటట్లుగా బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం అనమాట ఆ టాపిక్ రిలేటెడ్. అంత రిగరస్ గా చేయడం వల్లే వి వర్ ఏబుల్ టు ఇక్కడ ఈ యూపీఎస్సీ ట్రెండ్స్ కి అలైన్మెంట్ లో 11 to 12 క్వశ్చన్స్ వచ్చేటట్లు చేయగలిగాం అనమాట. స్టూడెంట్ వచ్చాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, ఎస్. సో ఇంకా దాంతో పాటు ఆప్షనల్ కూడా కోచింగ్ తీసుకుంటున్నాడు. వీటిని దాటి మెంటర్షిప్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది? సో మార్కెట్ లో వింటూ ఉంటాం కదా, మెంటర్షిప్ అనేది ఒక పెద్ద స్కామ్, ఏమి ఉండదు. సో మార్కెట్ లో మనం అశోక్ నగర్ ఏ టీ కొట్టు దగ్గరికి మాటలు వింటూ ఉంటే ఏముండదు, వాళ్ళు మెంటర్షిప్ అనేది. దాన్ని దాటి మెంటర్షిప్ అనేది మీరు ఎలా వర్క్ చేస్తారు? ఇందాక మనం ఎస్ఐ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసతోమ సద్గమయ అని మాట్లాడుకున్నాం. దాని తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అని ఉంటుంది. ఈ డార్క్నెస్ లో లైట్ చూపించేవాడిని యూజువల్ గా మన సనాతన టైం నుంచి మెంటార్ అంటారు అనమాట. గురువు రోల్ అది. మేము దాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నాం. అమిగోస్ లో గురువు ఇక్కడ మెంటార్ గా చేస్తున్న వాళ్ళు, మీ డ్రీమ్స్ ని కాపాడడానికి ఉన్నవాళ్ళు, మీ డ్రీమ్స్ లో పార్ట్నర్ అయ్యేవాళ్ళు. సో మేము దాన్ని ఎంత రెస్పాన్సిబుల్ గా తీసుకున్నామంటే, మీ ప్రతి అడుగులోనూ మేము తోడుంటాం. అంటే చాలా చోట్ల బయట ఏం జరుగుతుంది అంటే, మీరు ఎగ్జామ్ రాసుకొస్తారు, మాకు ఇస్తారు, మేము ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి అమ్మా ఇది రాసావమ్మా, ఇది ఎలా రాసావమ్మా అంటారు, వాళ్ళే మెంటర్లు అంటారు. మేము దానికి కంప్లీట్ విరుద్ధంగా ప్రతి స్టెప్ లో
అదే yes. దానికి టెస్ట్ సిరీస్ సరిపోద్ది. టెస్ట్ సిరీస్ తీసుకుంటే మెంటర్షిప్ అన్నట్టే. అవును సార్. కానీ మాది అలా కాదు. ప్రతి లెవెల్లో సార్ మాకు ఈ ఏ నోట్స్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో తెలియదు సార్. న్యూస్ పేపర్ చదువుతుంటే మాకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో అర్థం కావట్లేదు. మనకి ఇప్పుడు డిగ్రీ వచ్చిన వాళ్ళకి ఏముంటుందండి, క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. మాకు న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేసాం సార్, చూస్తుంటే ఏమీ రావట్లేదు. లేకపోతే ఇంకొక లెవెల్ సార్, ఈ టెస్ట్ ఈ క్వశ్చన్లో నేను ఇలా అనుకున్నాను సార్ కానీ ఇలా వచ్చింది. అలాంటి ప్రతిదీ చిన్న చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. ప్రతి దానికి మేము అందరం టీమ్గా అక్కడే ఉంటాం, అవైలబుల్గా ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం ఉంటాం. వచ్చిన వెంటనే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఇది మా ఈథోస్ అన్నమాట. సో అందుకే మీరు కూడా మార్కెట్లో మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ఇప్పటికీ, ఎన్ని. అందుకే మేము చెప్పేది ఏంటంటే వచ్చి కలవండి, మాట్లాడండి, తెలుసుకోండి, దాని తర్వాత మీరు డిసిషన్ మీరు తీసుకోండి. అంటే ఏముంది సార్, ఇయర్ లాంగ్ మెంటర్షిప్ లో ఒక స్టూడెంట్ కి, ఒక అభ్యర్థికి, ఆస్పిరెంట్ కి 1 year పాటు మీరు ఏం మెంటర్షిప్ ఇస్తారు, ఏముంటుంది అంట? ఎస్, అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అంటే వీకెండ్ ఏదో టెస్ట్ పెడతారు, టెస్ట్ పెడితే ఎవాల్యుయేట్ చేసేస్తారు, జస్ట్ అక్కడితో అయిపోయింది అనుకుంటారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ దట్. దానికి బదులు టెస్ట్ సిరీస్ అని పెట్టుకునే వాళ్ళం కదా. సో వీ కాంట్ కాల్ ఇట్ యాజ్ ఇయర్ లాంగ్ మెంటర్షిప్, రైట్? సో ఎందుకు ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అని చెప్పామంటే ఇట్స్ ఏ బ్రిక్ బై బ్రిక్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తామో సో బ్రిక్ బై బ్రిక్ అండ్ పర్సన్ టు పర్సన్ ఎవాల్యుయేషన్ చేస్తాం అనమాట. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ వీక్ ఉంటుంది. సో ఆ కేస్ టు కేస్ బేసిస్ మీద ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెంటరింగ్ ఇస్తున్నాం అనమాట. సో మెంటరింగ్ అంటే ఓన్లీ సండే వచ్చి కరెక్ట్ చేపించేసుకొని చేస్తే అది టెస్ట్ సిరీస్ అయిపోతుంది. సో ఒక ద్రోణాచార్య అనేవాడు ఊరికే బాణం వేసేది నేర్పించలేదన్నమాట. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్టార్టింగ్ స్టెప్స్ నుంచి ఎలా ఫాలో అవ్వాలి ఆ ఇండివిజువల్గా. సో యాజ్ హీ సెడ్, న్యూస్ పేపర్ నుంచి యూపీఎస్సీ కనెక్టెడ్ అంటే ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో మెయిన్ ఫోకస్ మాది ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అంతే. సో మీరు మార్కెట్లో ఉండే ఏదైతే మెటీరియల్ ఉందో, ఎట్లా ఇప్పుడు ఇన్ఫోడెమిక్ అంటారు దాన్ని, సో ఫ్లడ్ అయిపోయింది మార్కెట్. సో ఐ కాల్ ఇట్ యాజ్ ఎ కంటెంట్ టెర్రరిజం అంటారు. సో వాళ్ళు టెలిగ్రామ్లో మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇది ఫుల్ ఫ్లడెడ్ అన్నమాట. సో దే లైక్ స్టూడెంట్స్ని ఆ కన్ఫ్యూజన్ మైండ్ సెట్లోకి తోసేస్తున్నారు. ఎవరిని ఫాలో అవ్వాలి? సోషాలజీ అంటే 4 లేకుంటే లక్ష్మీకాంత్ని చాలా మంది ఇప్పుడు డౌట్ పడుతున్నారు, నేను ఎన్ని బుక్స్ చదవాలని. అట్లీస్ట్ లక్ష్మీకాంత్ అన్న బిలీవ్ చేస్తున్నారులేండి. సో చాలా నంబర్ ఆఫ్ తీసుకున్న నంబర్ ఆఫ్ సోర్సెస్ అయిపోయింది. ఎవరిని ఫాలో అవ్వాలి? ఒక్కోసారి ఏమవుతుందంటే సార్, ఫ్యాకల్టీస్ ఒక్కోసారి రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఒక ఫ్యాకల్టీ క్లాస్ వింటారు వీళ్ళు, అక్కడ ఫ్యాకల్టీ కొన్ని బుక్స్ కొన్ని టెక్స్ట్ రిఫర్ చేస్తారు. ఎక్కడో టీ కోట దగ్గరికి వెళ్తే ఇంకో ఫ్యాకల్టీ కలుస్తాడు, సో అతను ఒకటి చేస్తాడు. ఇతని కంటే ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు, విలేజ్ వాళ్ళు, వీళ్ళ ఏరియా వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు నేనైతే చదివానని చెప్తాడు. ఇవన్నీ కాకుండా యూట్యూబ్ లో పెద్ద ఎడ్యుకేటర్ అయిపోయింది. యూట్యూబ్ ఏంటంటే ఈజీగా అయిపోయింది, కొట్టి చూస్తారు, ర్యాంక్ అనేది చెప్తారు. నేనైతే ఇది ఫాలో అయ్యాను. నిజంగా ర్యాంకర్స్ ఫాలో అయినవి ఆస్పిరెంట్స్ ఫాలో అయినప్పుడు వర్కౌట్ అవుతాయి సార్. సో యాక్చువల్గా ర్యాంకర్స్ నువ్వు చెప్పిన ప్రకారం నేను అదే ఇందాకే చెప్పాను, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ప్రతి ఇండివిజువల్, ఒకరు ఐఐటి నుంచి వస్తాడు, వాడు ఐక్యూ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, ఒకరు తెలుగు మీడియం నుంచి వస్తారు, వాళ్ళ ఐక్యూ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ మెంటరింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేస్లో ఉంటారు. ఆ రిలేటివ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయడానికి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేస్లో ఉంది, వాళ్ళని ఆ వీక్ లోపల రెడీ చేయడం అనమాట. సో దట్ వాళ్ళు కూడా ఎఫెక్టివ్గా వీళ్ళతో కంపీట్ చేసే విధంగా అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లైన్లోకి వాళ్ళని ఆ రేస్లో పార్టిసిపేట్ చేసే విధంగా రిగరస్గా చేపిస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ప్రతి వీక్ వాళ్ళతోనే చెప్పిస్తాం. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటని చెప్పి నేను చెప్పడం అనేది చాలా సూపర్ఫిషియల్ లెవెల్, నాకు తెలియదు కూడా, సలహా లెవెల్ ఏముంది. కానీ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే మీరు నమ్మరండి, చాలా మంది స్టూడెంట్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు తెలుసుకోగలిగేది, కానీ గైడ్ చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళతో కూర్చుని మాట్లాడే వాళ్ళు ఉండరు. యాక్చువల్లీ పేరెంట్స్ కూడా ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళతో కూర్చుని తోడుగా మాట్లాడి ఒక 10-15 నిమిషాలు ప్రిపరేషన్కి సంబంధించి వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, యూజువల్గా బుల్లింగ్ జరుగుతుంది తప్ప ఇలా కూర్చుని మాట్లాడుకోవడం తక్కువ ఉంటుంది. సో అదే మీరు మెంటార్స్ దగ్గరికి వస్తే
ఒక ఎడ్యుకేటెడ్ గైడ్ లాగా, ఒక హై లెవెల్ ఆఫ్ ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి, ఏంటి నీకు ఇది రాయగలుగుతున్నావు, ఇది ఎందుకు రాయలేకపోతున్నావు, ఓహో నీకు ఇది స్ట్రెంత్ ఉంది చూసావా, ఇక్కడ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు, కానీ ఇది నీకు కొంచెం వీక్నెస్ ఉంది, దీన్ని మేము ఎలా సాల్వ్ చేసుకోవచ్చు నువ్వే చెప్పు. ఓకే, రివిజన్ ఎక్కువ చేస్తావా, రివిజన్ చేయి. రిటెన్షన్కి అప్లికేషన్ ప్రాబ్లం ఉందా, ఎక్కువ సాల్వ్ చేయి. ఇలాగా మేము వాళ్ళతోనే డయాగ్నోస్ చేయించి వాళ్ళకే సొల్యూషన్స్ వచ్చేలాగా లీడ్ చేస్తాం అనమాట. అది మా మెంటర్షిప్ స్పెషాలిటీ. యాడింగ్ టు హిస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మేజర్గా చాలా మంది ఏంది ఎవాల్యుయేషన్ చేపించేసి మామూలుగా వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అదర్ ఇన్స్టిట్యూట్లో జరిగేది అయితే ఇదనమాట. అసలు ఏ కాంటెక్స్ట్లో రాశాడు ఈ కామెంట్, అసలు ఎందుకు ఈ కామెంట్ని నాకెందుకు రాశాడు, అసలు కంక్లూజన్ దగ్గర ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంట్రో దగ్గర ఇంకొక రకంగా ఎలా రాయాలి అని చెప్పి చాలా డౌట్స్ వస్తాయి అన్నమాట. లేదా మీరు చెప్పిన విధంగానే వాడి పాజిటివ్స్ ఉంటాయి, ఏదైతే ఆ పొటెన్షియల్ ఉంటుందో దాన్ని ఎలాగో షైన్ చేస్తాం. కొన్ని ఏరియాస్లో ఎనీవే హీ ఈస్ పొటెన్షియల్ ఎనఫ్. ఆ వీక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో తన చేతే చెప్పించి మ్యాక్రో, ఫర్ ఎగ్జాంపుల్ నాతో మీట్ అయ్యే పీపుల్ నేనేం చేస్తానంటే మ్యాక్రో కామెంట్స్ వాళ్ళ చేత చెప్పి ఫ్రంట్ సైడ్ రాస్తానన్నమాట. సో దట్ హీ విల్ ఈజీలీ కనెక్ట్. నెక్స్ట్ టెస్ట్ రాసేటప్పటికి ఓహో నేను చేసే మిస్టేక్ ఇది, నేను ఇక్కడ చేస్తున్న మిస్టేక్, సో నెక్స్ట్ టైంకి అవి రెక్టిఫై చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రెజెంటేషన్లో ఇష్యూ ఉంది, ప్రెజెంటేషన్ ఇష్యూని నెక్స్ట్ టైం చెప్తాం నీ చేతే, అవును సార్ నాది ప్రెజెంటేషన్ ఇష్యూ ఉంది అని చెప్పి ఫార్మల్గా ఒక కామెంట్ రాస్తాం. తన చేతే చెప్పిస్తాను నేనైతే. మా దగ్గరకు వచ్చి ఎవరైతే స్టూడెంట్స్ మోర్ దెన్ 100+ ఉన్నారు ఇప్పుడు మెంటర్షిప్, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలానే మేము చేసే మెంటర్షిప్ అయితే ఎవ్రీ వన్ ఈక్వల్లీ, మా టీమ్ ఎఫర్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఆల్ టీమ్ ఈక్వల్లీ పార్టిసిపేటింగ్ అనమాట, ఈక్వల్లీ గివింగ్ ఇన్పుట్స్ అనమాట. ఆల్ ఆర్ క్వాలిఫైడ్. మా ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైతే ఉందో వాళ్ళు ఆ మిస్టేక్స్ కమిట్ కాకుండా, చాలా మంది ఇందాక చెప్పిన చాలా రకాలు కనబడ్డ టెస్ట్ సిరీస్ అంతా రాసే వాళ్ళు ఉంటారు. ఏ ఇన్స్టిట్యూట్ కనబడతా ఆ ఇన్స్టిట్యూట్, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కనబడుతుంది, వీళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఒకటే ఇన్స్టిట్యూట్ పట్టుకొని ఉంటాడు, సచ్చినా గెలిచినా ఓడినా దీంట్లోనే అని అక్కడే ఉంటాడు. నెంబర్ 3 ఉంటాడు, ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ యూపీఎస్సీ ఓల్డ్ పేపర్స్ తీసుకొని అసలు ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారు ఇట్లాంటివి చూసే వాళ్ళు ఉంటారు. మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు సార్, అంటే ప్రిపరేషన్ లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటది, అంటే స్టూడెంట్ మైండ్ సెట్ అనేది బేసిక్ లోనే సెట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి రాగానే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ లో జాయిన్ కాగానే అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టెప్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ దీంతో పాటు మీకు ఇంకా ఏం యాడ్ చేస్తున్నానంటే, సో ఈ వైఎల్ఎం అనేది ఓన్లీ అమిగో స్టూడెంట్స్ కేనా? సో ఇట్స్ నాట్, చాలా మంది అదే అనుకుంటున్నారేమో. అమిగో స్టూడెంట్స్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉండొచ్చు. అమిగో స్టూడెంట్స్ కి ఎనీవే వీఆర్ ప్రొవైడింగ్ వైఎల్ఎం ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో దే ఆర్ యూటిలైజింగ్ దట్ ఆపర్చునిటీ. అండ్ అవుట్ సైడర్స్ వీ హ్యావ్ మాక్సిమం పీపుల్ అవుట్ సైడ్ నుంచే వచ్చారు. ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అనేది అందరికీ కదా. సో వీ ఇంక్రీజ్ అందరు ఆ డౌట్ కూడా ఉంటుంది. సి ఫస్ట్ మా మెంటర్షిప్ వాట్ ఎవర్ అమిగోస్ ఐఏఎస్ ఈస్ డూయింగ్ ప్రెసెంట్ మెంటర్షిప్ ఏదైతే ఉందో ఇయర్ లాంగ్ మెంటర్షిప్, ఇది మోర్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్. అది చేయట్లా మెజారిటీ ఆఫ్ అదర్ నేను చూశాను కాబట్టి. కొన్నిసార్లు స్టూడెంట్స్ ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, చెప్పేది కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్ మీకు ఏమన్నా టచ్ అయ్యారా సార్? ఉంటూ ఉంటారండి. అంటే ఇప్పుడు ఏంటి తను నమ్మింది నేను నమ్మింది ఇదే రైట్, వాళ్ళు చెప్తున్నారు, ఇలా కూడా ఉంటాయి. ఉంటది. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనము ఫోర్స్ చేసే మెంటర్స్ కాదు ఇక్కడ, మనం టీచర్స్ కాదు, చిన్నపిల్లలకి టీచ్ చేసినట్టు చేయకూడదు. వాళ్ళని ఏంటంటే ఓకే నాన్న నువ్వు అనుకుంటుంది నిజం, ఈ వీక్ కి నువ్వు అనుకున్నది ఫాలో అవ్వు, ప్రిలిమ్స్ రాస్తావు, మెయిన్స్ రాస్తావు, రాసిన తర్వాత నీ రిజల్ట్స్ నీకే కనపడుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తావు, మెయిన్స్ టెస్ట్ రాస్తావు, నీ రిజల్ట్స్ నీకే కనపడుతుంది. వచ్చి కూర్చుంటావు, ఇదిగో చూడ ఇలా రాసావు నువ్వు, లేదా దీనికి బెటర్ వెర్షన్ ఇది, నువ్వే చూసుకో ఏది బెటర్ అంటావు. నేను చెప్పినట్టు చేస్తుంటే ఇలా వచ్చేది. అది కూడా ఫోర్స్ ఏం చెయ్యం, నువ్వే నీ కళ్ళకు ముందు ఎవిడెన్స్ పెడతావు. సో ఆ ఎవిడెన్స్ జడ్జి చేయగలిగితే నీకు అర్థమైపోయింది. ఆస్పిరెంట్ అశోక్ నగర్లో లేడు, హైదరాబాద్ లో లేడు, ఏదో రూరల్ ఏరియా కరీంనగర్, నెల్లూరు, తిరుపతిలో ఉన్నాడు, ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, యూపీఎస్సీ అంటే ఇంట్రెస్ట్ ప్రిపేర్ అవుతున్నాడు. వాళ్ళు వైఎల్ఎం జాయిన్ అవ్వాలనుకుంటారు. సో మీతో కమ్యూనికేట్ కావాలి, పాసిబుల్ సార్? ఆన్లైన్ మెంటర్షిప్ అవైలబుల్ ఉందా? ఆన్లైన్ మెంటర్షిప్ అవైలబుల్ ఉందండి. ఆ విషయం కాకపోతే ఏమవుతుందంటే, కొంతమంది ఇలా ఆన్లైన్ తీసుకుని గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట.
ఓకే, మనకి ఎప్పుడైనా సరే ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈ మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. డిస్టెన్స్ ఉంటే ఏమవుతుందంటే కొంతమంది సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆప్షన్, బట్ వీ ప్రిఫర్ ఫిజికల్లీ మీటింగ్ యూ అండ్ అడ్వైజింగ్ యూ. మీ కాపీ నేను చేత్తోకి తీసుకుని కరెక్ట్ చేసి లేదా ఎవాల్యుయేట్ చేయించి మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా నీడ్ ఉంటే మీకు కాపీస్ ఇవ్వడం, ఇలాగా గైడ్ చేయడం ఒక లెక్క. జస్ట్ వీడియో కాల్లో మీకు ఇది బాగానే ఉంది, యువర్ ఆన్సర్స్ ఆర్ రిలవెంట్ అనడం వేరు, ఎందుకు రిలవెంట్ ఎక్కడ రిలవెంట్ అని చూపిస్తూ మీతో మాట్లాడడం వేరు. ప్రూఫ్ మెయిన్ థింగ్. ఇంకొకటి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ కూర్చొని రాసినప్పుడు, సో రేపు ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్కో మెయిన్స్కో వెళ్ళినప్పుడు హీ విల్ నాట్ ఫీల్, ఆ కొత్తతనం ఏం ఫీల్ కాడు. ప్లస్ ఆ ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్లో రాస్తాడు. అండ్ రైట్ అవే కాల్ కాకుండా రైట్ అవే మేము అక్కడే ఆ క్యాబిన్ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చో ఉంటాం కాబట్టి ఎనీ టైమ్ హీ కెన్ కమ్ టిల్ 8 o'clock, ఎనీ టైమ్ హీ కెన్ కమ్ అండ్ మీట్ అస్. అండ్ ఆన్లైన్లో ఏమవుతుందంటే ఆ ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండదు. రెగ్యులర్గా వీక్లీ మేము మన XIPS రాజు సార్ చేత ఇంటరాక్షన్ ఉంటుంది, మన రమణారెడ్డి సార్ చేత ఇంటరాక్షన్ ఉంటుంది. రెగ్యులర్ గేమ్ చేస్తున్న ఆ మానిటరింగ్, ఆ ఫిజికల్ మానిటరింగ్, పర్సనల్ మానిటరింగ్ అనేది అది కొంచెం ల్యాగ్ అవ్వచ్చు అనమాట. బట్ ఆన్లైన్ మెంటరింగ్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్. సో మీరు మోడల్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మళ్ళీ ఎస్, ఒక టెస్ట్ అయిపోయింది. ఇయర్ లాంగ్ మెంటర్షిప్ లో ఓవరాల్ గా చూసుకుంటే ప్రిలిమ్స్ ఏదైతే 100 క్వశ్చన్స్ ఇస్తామో ఆ 100 క్వశ్చన్స్ కి అగైన్ దెర్ ఇస్ ఎ డిస్కషన్. సో ఎలా ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలా చేయాలి. సో మనం సెగ్రిగేట్ చేసేసాం, సిలబస్ మాడ్యూల్ వైజ్ పెడుతున్నాం కదా, స్మాల్ చిన్న సిలబస్ అలా సెగ్రిగేట్ చేసి ప్లాన్డ్ గా సైంటిఫిక్ గా డిజైన్ చేయబడింది. సో ఈ ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అనేది ఊరికే ఏదో సిలబస్ ఇచ్చేసి సిలబస్ లోంచి ఒక ఇట్లా పాయింట్స్ పెట్టేసి చేయలేదు, సైంటిఫిక్ గా డిజైన్ చేయబడింది. సో వి టుక్ ద ఇన్సైట్స్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇవన్నీ మార్కెట్ లో అర్థం కావాలంటే ఫస్ట్ వచ్చి మిమ్మల్ని కలిస్తే సరిపోతుంది. ఆల్వేస్ ఓపెన్. అంటే బయట ఉండి ఏదో మెంటర్షిప్ లో ఏముండదు అనుకునే బదులు మీ దగ్గరికి వచ్చి అట్లీస్ట్ తెలుస్తుంది. ఒక పావు గంట రోజులు ఒక పావు గంట వచ్చి మమ్మల్ని కలవండి, అంతే, మీకు అర్థమవుతుంది విషయం ఏంటో. దాని తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. Rather than wasting time at the tea shops, they can come and meet us. ఏం జరుగుతుంది అమిగోస్ IAS లో ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అంటే ఏం జరుగుతుంది, అసలు మెంటర్స్ ఎవరు? ఇక్కడ డౌట్ ఉంది, ఆస్పిరెంట్ వేరే ఏదో ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నా లేదా పర్సనల్ గా ఏదో చదువుకుంటున్నాడు ఆన్లైన్ తీసుకుంటాడు. సో మెంటర్షిప్ తీసుకోవాలి అనుకుంటాడు, ఫుల్ ప్రెజర్ లేదు, ఒకవేళ తన డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మీ దగ్గరకు వస్తారు. అమిగోస్ IAS కి ఓన్లీ అమిగోస్ స్టూడెంట్సే రావాలి, ఎవరైతే అమిగోస్ తో కనెక్ట్ అయిన వాళ్ళే రావాలని లేదు. ఆల్వేస్ ఓపెన్. హీ ఈస్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ వీఆర్ ఆల్సో స్టూడెంట్ ఫ్రెండ్లీ. ద ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో ఆ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదన్నమాట. మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతాం, టీ స్టాల్ దగ్గర ఇన్వెస్ట్ చేసే 15 minutes మా దగ్గర 15 minutes లో ఆస్పిరెంట్ కి ఏం అర్థం అవుతుంది మీ నుండి? సో యాక్చువల్గా అడగడం కంటే కూడా వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది కదా, ఆ 15 minutes ఏదైతే ఆ క్రూషియల్ టైం ఏదైతే ఉంటుందో వీ విల్ ప్రొవైడ్ దట్ ఇన్సైట్స్. అసలు ఏంది మా ఇయర్ లాంగ్ మెంటర్షిప్ లో ఏం జరుగుతుంది అనేది 15 minutes ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ స్టూడెంట్. సో మేము డెఫినెట్గా మేమేం చేస్తున్నామంటే నాట్ ఆ ట్రెడిషనల్ అప్రోచ్లో అయితే మేము వెళ్ళట్లేదు అనమాట, డైరెక్ట్ షూట్ అంతే. UPSC క్వశ్చన్ మేము ఇచ్చిన క్వశ్చన్స్ కూడా అలానే ఇచ్చాం. సో నాట్ లైక్ ఇట్లా గుడ్డెద్దు చేలో పడి పోయినట్టుగా చేయట్లేదు అనమాట, షూట్ అంతే. సో డైరెక్ట్గా యూ కెన్ షూట్ యువర్ క్వశ్చన్స్, వీఆర్ రెడీ టు షూట్ అవర్ ఆన్సర్స్ ఆల్సో, అంతే. సో ఫైనల్గా ఎస్ఏ అండ్ ఎథిక్స్ చాలా పెద్ద పోర్షన్, అలాగే UPSC పేపర్స్ లో కూడా ప్రభావం తీవ్రంగా కనబడుతుంది మనకి. సో 300 marks వరకు రావచ్చు అంటున్నారు. ఓకే, ఇంత పెద్ద స్కోర్ ను పట్టుకొని మిమ్మల్ని నమ్మి ఎలా రావాలి సార్ ఆస్పిరెంట్? నేనే ఉన్నాను 300 marks మీరు ఇవ్వగలుగుతారన్న నమ్మకంతో నేను మీ దగ్గరికి ఎలా రావాలి? అదే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇందాక మనం మాట్లాడినప్పుడు SA GS 1 మాట్లాడాం కానీ ఎథిక్స్ చూడలేదు. ఒకసారి ఎథిక్స్ పేపర్ మీరు చూస్తే యూజువల్గా కేస్ స్టడీస్ అనేది కొంచెం అంబిగ్విటీ ఉంటుందండి. అంటే మీరు అనుకున్నట్టే నేను అనుకోలేను, నేను అనుకున్నట్టు ఇంకోళ్ళు అనుకోలేరు కేస్ స్టడీస్. కానీ మేము బికాస్ మాకు 5 levels ఆఫ్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి, బ్రెయిన్ స్టార్మింగ్స్ గ్రూప్స్ కానీ లేకపోతే దాని తర్వాత క్వాలిటీ చెక్స్ ఇలాంటి అన్నీ ఉంటాయి కాబట్టి మేము కొన్ని థీమ్స్ ఫిక్స్ అయ్యాము. థీమ్స్ చాలా మంది కలవచ్చు, కానీ వర్డ్ టు వర్డ్ కలిసిన కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి మాకు ఈసారి మెయిన్స్కి. జస్ట్ వన్ వీక్ వచ్చినాయి. చూడండి, మీరు చూస్తే ఈసారి UPSC క్వశ్చన్ 7 చూస్తే
Vijay was deputy commissioner of remote district of hilly northern state. And the question is about cloud burst. రెండు వర్డ్స్ కింద 2 లైన్స్ కింద క్లౌడ్ బర్స్ట్ అనేది ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ క్వశ్చన్ నెంబర్ 7. అదే మా ఎమిగోస్ లో సిమ్యులేటర్ 2, సిమ్యులేటర్స్ అంటే జస్ట్ మెయిన్స్ ముందు పెడతాం. సిమ్యులేటర్ 2లో యు ఆర్ పోస్టెడ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎ రిమోట్ హిల్లీ డిస్ట్రిక్ట్. వన్ నైట్ ఎ సడన్ క్లౌడ్ బర్స్ట్ ట్రిగ్గర్స్ యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్. మనం చూస్తే న్యూస్ పేపర్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ మధ్య ఎంతెంత నార్థన్ డిస్ట్రిక్ట్స్ కొట్టుకుపోతున్నాయి గంగా ప్రవాహంలో అని చెప్పేసి. దాన్ని మేము ఇది పొటెన్షియల్ క్వశ్చన్ అని ఐడెంటిఫై చేయడం ఒక లెక్క, వెర్బాటిన్ తో పాటు కొరిలేట్ చేయడం ఒక లెక్క, దాన్ని ఒక ప్రాపర్ క్వశ్చన్ లా యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్ లాగా ప్రజెంట్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. ఇదొకటి. ఇంకొకటి సేమ్ ఇలాగే మేము తీసిన వాటిల్లో యూపీఎస్సీ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. అశోక్ ఈజ్ ఎ డివిజనల్ కమిషనర్ ఆఫ్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. దీనిలో రెఫ్యూజీ క్రైసిస్ గురించి, మైగ్రేషన్ గురించి మాట్లాడారు. మాది చూడండి GS4 సిమ్యులేటర్ 1. ఇందాక సిమ్యులేటర్ 2 గురించి మాట్లాడాం కదా, ఇది సిమ్యులేటర్ 1. యు ఆర్ పోస్టెడ్ యాజ్ అన్ SP ఇన్ ఎ రిమోట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎ నార్త్ ఈస్టర్న్ స్టేట్. 2 లైన్ల కిందకు వస్తే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అక్రాస్ ద బోర్డర్. సో ఇది కూడా అంతే. మేము అప్పుడు నాకు ఇంకా క్లియర్ గుర్తుంది, ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో కూర్చున్నప్పుడు మణిపూర్ క్రైసిస్ గురించి కానీ, నార్త్ ఈస్ట్లో రిఫ్యూజీ క్రైసిస్ గురించి కానీ డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత డ్రాఫ్టింగ్ జరిగింది, దాని తర్వాత క్వాలిటీ చెక్స్ జరిగినాయి. ఇలా మల్టిపుల్ స్టేజెస్ దాటి మీ దగ్గర ఒక ప్రొడక్ట్ మేము బయటకు వదులుతున్నాం అంటే ఇన్ని లెవెల్స్ ఆఫ్ చెక్స్, ఇంత బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నాం. అందుకే మేము రీసెంట్ గా కూడా ఈ ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఏదైతే ప్రోగ్రామ్ మామూలుగా 300 మార్క్స్ మనం చెయ్యొచ్చు అని చెప్పి దాని మీద కూడా ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో చాలా మందికి తెలియదు ఎథిక్స్ అండ్ ఎస్ఏ దే ప్లే వైటల్ రోల్ యాక్చువల్లీ ఇన్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. దాంతో పాటు మీరు ఇందాక అన్నారు 15 మినిట్స్ ఇట్లా కలిస్తే సరిపోద్ది కదా అని చెప్పి, సరే నేనేదో క్యాజువల్ గా ఆ 15 మినిట్స్ అనే దానికంటే కూడా మీట్ ద మెంటర్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. మీరు కమింగ్ 3 weeks లో ఎప్పుడైనా కూడా మీ ఇష్టం వచ్చిన టైంలో, లేదా మేము ఆ ప్రోగ్రామ్ టైమింగ్ అనేది చెప్తాము, ఆ టైమింగ్ లో వచ్చి ఫ్రీగా, ఇట్ ఈస్ ఫ్రీ, యూ కెన్ కమ్ అండ్ మీట్ ద మెంటర్స్ ఫర్ 1 hour. ఎవరైనా రావచ్చు, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉన్నా, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మీ ఏ కైండ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా, మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, మీకు అంటూ డౌట్స్ ఉంటే వచ్చి మీట్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో మెయిన్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ అనేది చాలా మంది అనుకోవచ్చు చాలా డిఫికల్ట్ అని. మెయిన్ థింగ్ ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ లేకే చాలా మంది, ఆ డైరెక్షన్ లేకే చాలా వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ ఇయర్ లాంగ్ మెంటర్షిప్ అనేది ఇలా సైంటిఫిక్ గా డిజైన్ చేసామన్నమాట. దట్ ఈస్ వాట్ అమిగోస్ ఐఏఎస్ ఇయర్ లాంగ్ మెంటర్షిప్ స్పెషాలిటీ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సెషన్స్. నాకున్న చాలా డౌట్స్ ని క్లారిఫై చేసుకునే వల్ల ఇంకా డౌట్స్ వస్తాయి, మళ్ళీ మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చేప్పుడు స్టూడెంట్ ని తీసుకొని వస్తా, నేను లైవ్ గా చూస్తాను మీరు మెంటర్షిప్ ఎలా ఇస్తారు. నా డౌట్ మేము క్లారిఫై చేసుకోలేదు సార్. స్టూడెంట్ ని తీసుకొని మీరు అసలు ఎలా ఇస్తారు, ఎలా చేస్తారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా నేను మళ్ళీ ప్రాక్టికల్ గా వర్క్ అవుతాయి లేదా అని వస్తాను. కొత్త స్టూడెంట్ ని తీసుకురండి, కొత్త జాయిన్ కూడా అయిపోతాడు ఒకేసారి. థ్యాంక్ యూ సార్.